హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్ప్లోరర్స్. కమల్ హాసన్ శంకర్స్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ భారతీయ 2 ఈరోజు రిలీజ్ అయింది. సినిమా ఎలాగొని తెలుసుకునే ముందు మా ఎక్స్పెక్టేషన్ ఏంటి మాట్లాడుకుని తర్వాత రివ్యూలోకి వెళ్దాం. ఒక క్లాసిక్ మూవీకి సీక్వెల్గా వస్తుంది. సేనాపతి క్యారెక్టర్, ఏఆర్ రెహమాన్ సాంగ్స్, డైలాగ్స్, ప్రీ ఇండిపెండెంట్ సీన్స్ ఇవన్నీ ఒక నోస్టాల్జిక్ ఫీల్ అయితే తీసుకొస్తాయి. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ సీక్వెల్కి మాకు ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్ చూసాక పెద్దగా అయితే ఏం లేవు. ఓకే, చూద్దాం అనేలా ఉన్నాయి. లెట్స్ సీ. ఇప్పుడు మా మ్యాజిక్ మళ్ళీ రీక్రియేట్ అయిందో లేదో రివ్యూలో మాట్లాడదాం. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ట్రైలర్లో క్లియర్ కట్గా చూపించారు అసలు స్టోరీ ఏంటి అనేది. సో మళ్ళీ చెప్పి స్పాయిలర్ చేయడం లేదు. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే ఆన్ టు ద పాయింట్. సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. సిద్ధార్థ్ పోర్షన్స్ స్టార్టింగ్ 20-25 minutes ఎమోషనల్గా ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాయి. వింటేజ్ శంకర్ మార్క్ అయితే కనబడుతుంది. సినిమా ఒక రైట్ వేలో వెళ్తుంది అనేసరికి ఇంకా అక్కడి నుంచి స్క్రీన్ ప్లే అయితే స్లో ప్లేస్గా అలా డ్రాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. తాత వచ్చాక డిఫరెంట్ గెటప్ చేసుకుని ఒక్కొక్కరిని ఫినిష్ చేస్తూ ఉంటాడు. అంతే తప్ప ఒక స్టాండర్డ్ అయ్యే సీన్ అయితే ఏమి ఉండదు. ఒక డీసెంట్ పాయింట్తో ఇంటర్వల్ బ్యాంక్ పడుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సేనాపతి క్యారెక్టర్లో డిఫరెంట్ డైమెన్షన్ చూపించారు. ఇన్వెస్టిగేషన్ అంతా అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్లో మోడర్న్ ఎరాలో ఇండియన్ తాత వచ్చాక కాన్సిక్వెన్సెస్, కొన్ని ఎమోషనల్ సీన్స్ని బాగా రాసుకున్నారు. అంతే బాగా కూడా వర్కౌట్ అయ్యాయి. ఆ 2-3 సీన్స్ తప్పితే జరుగుతున్న సీన్స్ అన్ని అన్నెసరిగా అనిపించిపోయినా డ్రామా ఇంటెన్స్గా కోర్ ఎమోషన్ డ్రైవ్ అవ్వాలి, లైక్ భారతీయ సినిమాలు చూపించినట్టు. ఈ విషయంలో అయితే సినిమా ఫెయిల్ అయిందని చెప్పాలి. ఒక హ్యూజ్ యాక్షన్లో కంప్లీట్ అయ్యాక ఏదో ఇంట్రెస్టింగ్ వెళ్తుంది అనేసరికి సినిమా అయితే కట్ అయిపోతుంది. ఒక ఇన్కంప్లీట్ ఫీల్ అయితే వస్తుంది. ఈ పోస్ట్ క్రెడిట్ సీన్లో వేసిన భారతీయ 3 ట్రైలర్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. కాజల్ అగర్వాల్ పోర్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. అసలైన స్టోరీ అంతా ఈ పార్ట్ 3లో దాచి ఈ సెకండ్ పార్ట్ ఏదో టైంపాస్ తీసినట్టు ఉంది. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్, విజువల్స్ కూడా గ్రాండర్గా ఉన్నాయి. ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ రవి వర్మన్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. మ్యూజిక్ బై అనిరుద్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత ఎఫెక్ట్గా అనిపించలేదు. పార్ట్ 1లో వాడిన కొన్ని సాంగ్స్ని అండ్ బీజిఎంగా వాడారు, అది బాగుంది. సాంగ్స్ విషయానికి వస్తే తమిళ్లోనే బాగున్నాయి. తెలుగులో డబ్ అయిన సాంగ్స్ అయితే సౌర తప్ప ఇంకేం బాగలేదు. అన్ఫార్చునేట్లీ ఈ సాంగ్ అయితే భారతీయ 3లో ఉంటుంది. ఇంకా మన డైరెక్టర్ శంకర్ విషయానికి వస్తే సేనాపతిని ఇప్పుడు ఉన్న మోడర్న్ ఎరాలో తీసుకురావడం ఐడియా అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ అయితే ఫెయిల్ అయ్యారని వచ్చింది. తన స్క్రీన్ ప్లే డ్రామా ఎంగేజింగ్గా రాసుకోలేకపోయారు. ఏవో కొన్ని సీన్స్ తన మార్క్ని అయితే చూపించారు, కానీ మిగతాదంతా అలా ఏదో తీశారు. థర్డ్ పార్ట్ లేకుండా ఉన్నా కాదని అంతా ఈ సెకండ్ పార్ట్లో చెప్పేస్తే సినిమా బెటర్గా ఉండేదేమో. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే కమల్ హాసన్ ఎప్పటిలాగానే బాగా చేశారు, బట్ ఆయన వాయిస్ ఏదో కొన్ని చోట్ల వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు అనిపించింది. సిద్ధార్థ్కి మంచి రోల్ వచ్చింది, తను కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ లైక్ రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహ, సముద్రకర్ణి అండ్ అదర్స్ వాళ్ళ రోల్ సెగ్మెంట్ బాగా చేశారు. ఇంకా పాజిటివ్స్ నెగిటివ్స్ విషయంగా వస్తే పాజిటివ్స్ కమల్ హాసన్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, పోస్ట్ క్రెడిట్ సీన్, ఇండియన్ 3 ట్రైలర్, ఇనిషియల్ 20 minutes, సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ అంతే. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ల్యాక్ ఆఫ్ బెటర్ నరేషన్, స్క్రీన్ ప్లే అండ్ వీక్ రైటింగ్. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఓవరాల్గా ఎలా ఉందంటే నాట్ ఏ పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్తా, బట్ బ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ శంకర్స్ కమ్బ్యాక్, హోపింగ్ ఫర్ గేమ్ చేంజ్ అని భారతీయ 3. మేము ఈ సినిమాకి 65% గ్రీన్ అండ్ 35% రెడ్ ఇస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటి మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతవరకు టాటా.